ఈరోజు మనతో పాటు ఉన్నారు బాలచంద్ర సుంకు గారు, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. హాయ్ సార్, నమస్కారం సార్. నమస్కారం. అభయ ఫౌండేషన్ గురించి చాలా విన్నాము. ఎక్కడ చూసినా కానీ అభయ ఫౌండేషన్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం చెప్పాలి అంటే వాట్ హ్యాపెన్ టు మై లైఫ్. ద పేరెంట్స్ ఫెల్ట్, అరే వీడికి పనికిరాడు, సంసారానికి పనికిరాడు, వీడు యూజ్లెస్ ఫెలో. ఉపనయనం చేశారు 2000లో అనుకొని 2006లో రిజిస్టర్ చేశారు అభయ ఫౌండేషన్. అవును, 26 years బ్యాక్ క్రియేట్ ఎ సంకల్పం, థాట్ టు ఎస్టాబ్లిష్ వన్ ఫౌండేషన్. నోయింగ్ అబౌట్ 5-year plans, 5th year plan అంటారు కదా, 5-year plan ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఏంటి 5-year plan అంటే నెక్స్ట్ 5 years ఏం చేయాలి గవర్నమెంట్. డెవలప్డ్ కంట్రీ స్థాయిలో ఎందుకు లేదు, డెవలపింగ్ కంట్రీనే ఎందుకు అంటున్నారు అని అంటే దేర్ ఆర్ 4 to 5 థింగ్స్ విచ్ ఈస్ మేకింగ్ అవర్ కంట్రీ బ్యాక్వర్డ్. 1 అనారోగ్యము, 2 అజ్ఞానము, 3 అవగాహన లేమి, 4 గ్రామీణ అభివృద్ధి లోపము. ఈ 4 విషయాలు కూడా మన దేశాన్ని పట్టి కింద కూర్చోబెడుతున్నాయి. మీరు కంపెనీ సెక్రటరీగా వర్క్ చేశారు. అంత పెద్ద హోదాని విడిచిపెట్టి ఇప్పుడు వచ్చేసి అభయ ఫౌండేషన్ రన్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఫార్మేషన్ ఎందుకు చేశారు? పెద్ద హోదా అంటే ఏంటి? యు మీన్ లక్షలు సంపాదించడం పెద్ద హోదానా? ఈ దేశంలో లక్షలు సంపాదించడం పెద్ద హోదా కాదు. పెద్ద హోదా అంటే పక్కన వాడి ఆకలిని తీర్చే మంచి హృదయం ఉండడం కూడా పెద్ద హోదానే అనుకుంటున్నాను. మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్నారు భగవాన్ సత్యసాయి బాబా.